ఒంటరిగా ఉన్నది చూశాను, సమాజంలో ఉన్నది చూశాను. 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తును నా కళ్ళతో చూస్తే ఆయన ఎక్కడ ఎప్పుడు పాపము చేయలేదు సవాలు విసిరి చెప్తూ ఉన్నాడు. దైవజనమా, ఆకాశం కింద భూమికి పైన పాపము చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్క వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు వారు. అయ్యా పేతురు, నీవు ఎట్లా చెప్పగలుగుతున్నావు ఈ మాట? యేసుక్రీస్తును దగ్గరుండి చూశా. బిడ్డలారా, ఒక వ్యక్తి మంచోడా కాదా దగ్గరుండి చూసే వాళ్ళకి తెలుస్తుందా? దూరం నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుందా? ఎందుకు? దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత ఉంది కదా. దూరం నుంచి చూస్తే చాలా మంది మంచోళ్ళు కానీ కనపడతారు. ఆ వ్యక్తి ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు. ఒకసారి నేను మా పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాం. ఆయన చాలా పెద్ద ఆయన, 1,00,000